అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుపై గొగోయ్ చేసిన విమర్శకు కేంద్ర మంత్రి అమిత్ షా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంత బాధ్యత లేని విపక్షాన్ని ఇప్పటివరకు చూడలేదంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. सर भविष्य में जब पार्लियामेंट्री रिकॉर्ड्स को देखते हुए जब रिसर्च होगा, ट्रांसक्रिप्ट्स देखे जाएंगे, तो ये भी एक रिसर्च होगा कि सबसे विपक्ष के बोलते हुए सबसे ज्यादा इंटरप्शन करने वाले पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर किरण रिजिजू जी होंगे. स्टैटिस्टिक्स बोलेंगे, गृह मंत्री जी स्टैटिस्टिक्स बोलेंगे. माननीय अध्यक्ष जी, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर मैं भी विधानसभा में रह चुका हूं. उनको तभी खड़ा होना पड़ता है जब पार्लियामेंट चलने के नियमों से दूर कोई चीज होती है. ये बात सही है कि पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर के नाते सबसे ज्यादा इंटरप्ट किरण रिजिजू ने किया है, मैं सहमत हूं, मगर ऐसा इरिस्पॉन्सिबल विरोध पक्ष भी कभी नहीं आया है. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో స్పీకర్పై అవిశ్వాసం తీసుకొచ్చాయి విపక్షాలు. ఈ తీర్మానంపై చర్చకు లోక్సభలో 10 గంటల సమయం కేటాయించారు. చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది. అవిశ్వాసం నెగ్గాలంటే విపక్షానికి కావలసిన సంఖ్యాబలం 273. లోక్సభలో 543 మందికి, ఎన్డీఏకి 293 మంది ఎంపీలున్నారు. ప్రతిపక్షాలకు 234 మంది మద్దతిస్తున్నారు. దీంతో విపక్షాల తీర్మానం నెగ్గే అవకాశాలు లేనట్టే.